హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కు స్వాగతం. ఆమెకు కిరీటం లేదు, ఆభరణాలు లేవు, పట్టు వస్త్రాలు లేవు. ఉన్నది మాత్రం చిరిగిన చీర, అలసిన శరీరం, కానీ అంతులేని ప్రేమ. ఆమె చేతుల్లో శంఖం లేదు, చక్రం లేదు, కానీ మనల్ని ప్రాణాలతో కాపాడే చేతులు ఉన్నాయి. ఒకరోజు ఆ దేవతను నేను ప్రత్యక్షంగా చూశాను. పల్లెటూర్లలో సాధారణంగా బట్టలు పిండుకోవడానికి మూట ఎత్తుకొని బావిలోకి దిగింది ఆ తల్లి. బావి మెట్లపై నిలబడి బట్టలు పిండుకుంటోంది. ఆ సమయంలో ఆమె చిన్న కొడుకు ఆటాడుకుంటూ వచ్చి బావి అంచు దగ్గర కాళ్ళు జారై ఒక్క క్షణం చిన్న శబ్దం, నీళ్లలో మునిగిపోతున్న బిడ్డను ఆ తల్లి చూసింది. ఆమెకు ఈత రాదు, కానీ ఆ క్షణంలో ఈత భయం, ప్రాణభయం ఏది గుర్తుకు రాలేదు. నాకు నా బిడ్డ కావాలి అని నవమాసాలు మోసి ప్రాణంతో కన్న పేగు కదా. ఆ దేవత నేరుగా బావిలోకి దూకింది. తన ప్రాణానికి ప్రాణమైన ఆ బిడ్డ ప్రాణానికి అడ్డుపెట్టింది. ఆ రోజు నన్ను కాపాడింది దేవుడు కాదు, నన్ను జన్మనిచ్చిన ఆ తల్లే దేవుడైంది. నవమాసాలు మోసి జన్మ ఇచ్చినదే కాదు, మరణం దగ్గర నుంచి మళ్ళీ లాగి నన్ను పునర్జన్మనిచ్చింది. అందుకే ఆ తల్లి, నేను ఆలయాలకు వెళ్ళినా నా కళ్ళ ముందర కనిపించేది ఆ తల్లే. నేను దేవుణ్ణి పిలిచిన గుండెల్లో వినిపించేది ఆ తల్లి స్వరమే. ఈ ప్రపంచంలో నాకు దేవతలు కనిపించలేదు, నా తల్లే నాకు దేవత. ఆ దేవత మా అందరి ప్రాణం. ఇది కథ కాదు, ఇది నా జీవితం, ఇది నా దేవత కథ. ఈ మాటలు మీ మనసుకు తాకితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దయచేసి తల్లిదండ్రులందరినీ బాగా చూసుకుంటారని మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను. ఎందుకంటే తల్లి